నిన్న నైట్ ఫంక్షన్ అయింది కదా, ఇప్పుడు చూడండి మొత్తం రామదండు కదిలింది ఇక. ఫుల్ ఒక దాదాపు ఒక 50-60 పైన కోతులు వచ్చేసినాయి. ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్ డోర్లన్నీ ఎప్పుడు క్లోజ్ అయి ఉండాలి, లేదంటే మాత్రం ఇంట్లోకి వచ్చి మొత్తం పెంట చేసేస్తాయి. అవి వచ్చేస్తున్నాయి ఫుల్. ఒక 50-60 పైన వచ్చినాయి కోతులు. అయితే ఏదో ఫారెస్ట్ లోపల ఉన్నట్టే ఉంది మొత్తం. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సురేందర్ రెడ్డి. ఈరోజు మా ఫ్యామిలీలో ఒక ఏమంటారు మెమరబుల్ డే అనమాట. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా. ఊర్లో మా చెల్లి వాళ్ళు ఇల్లు కట్టినారు. ఈరోజు గృహప్రవేశం. యాక్చువల్గా గృహప్రవేశం 3 days బ్యాకే అయిపోయింది. సో ఈరోజు సండే అని చెప్పేసి మళ్ళీ అందరినీ చుట్టాలందరినీ పిలుచుకొని మళ్ళీ దావత్ చేస్తుండే. ఫస్ట్ అయితే మీకు వాళ్ళ పాతిల్లు చూపిస్తాను. ఇది ముందు వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. చిన్న పెంకుటిల్లు ఉండేది. ఒక చిన్న 2 rooms ఉంటాయి అంతే, ఫ్రంట్ బ్యాక్. సో ఇదొక రూము అండ్ ఇదొక చిన్న రూమ్ ఉంటుంది లోపల. ఇక్కడ ఇదే కిచెన్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా దేవుడు రూము. దీని లోపల వాళ్ళు దేవుడిని నిలుపుకుంటారు. ఇంకా ఇటు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండ్ అట్లే వాష్రూమ్స్ అట్లా ఉన్నాయి అనమాట. ఇప్పుడు చూసినారు కదా ఇల్లు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కొత్త ఇల్లు ఎట్లుందని చూద్దాము. కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది పాత ఇల్లుకి కొత్త ఇల్లుకి. తెలంగాణలో ఈ బోనాలు అనేది ఒక సంప్రదాయం అనమాట. ఇంటికి సంబంధించిన మన మంచి కార్యక్రమం ఏదైతే ఉంటుందో, ఇట్లా పెళ్ళిళ్ళు కానీ ఇట్లా గృహప్రవేశం చేసినప్పుడు కంపల్సరీ ఊర్లో గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. తెలిసిన కానీ చేస్తాను తల్లి, మరి మాకైతే తెలియదు. సంతోషమేనా మరి? గుడి దగ్గరకు వచ్చిన తర్వాత కార్లన్నిటికీ దండలేసి పూజ చేపించేస్తున్నారు. లైనప్ చేస్తున్నారు మొత్తం కార్లన్నీ. ఇక దండలేసి డ్యూటీ మొత్తం వీడిదే ఈరోజు. సో ఇక్కడ వరకు మొత్తం లైనప్ అయిపోయినాయి కార్లు. ఇక్కడ 2 పూజారులు విభత్సంగా పూజ చేస్తున్నారు. మీరందరు షేర్ ఆటో చూసుంటారు కానీ షేర్ ఎగ్జామ్ ఏడ చూసుంటారు. మొత్తం ఒక 10-12 మంది పైన ఎక్కినారు. ఇంట్లో కౌంట్ చేయండి ఎంతమంది వెళ్తున్నారా మొత్తం. ఇది పాతిల్లు ఎగ్జాక్ట్గా దాని పక్కనే బ్యాక్ సైడ్ అనమాట. కొత్తిల్లు వెనకాల కట్టినారు. ఫుల్ స్పేషియస్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం ఏరియా వచ్చి 1200 square yardsలో కన్స్ట్రక్ట్ చేసినారు. ఇక్కడ అన్నీ రెడీ అవుతున్నాయి. వచ్చిన గెస్ట్లు అందరూ కూర్చోడానికి ముందు ఇదంతా లాన్, తర్వాత ఏంటంటే ఇదంతా లాన్ ఏరియా వస్తుంది.
కిట్ ఇది మొత్తం లానే కదా రైట్ సైడ్ అంతా అంతా లానే, ఇటు ముందు ఇక్కడ అంతా లానే, ఇక్కడ పాతి. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పాతిళ్ళు ఇదనమాట. ఇక్కడ ఇవి కనబడట్లేదు, ఐ మీన్ కవర్ చేసేసినారు. సో ఇంట్లోకి మొత్తం షిఫ్ట్ అయిన తర్వాత ఆ పాతిళ్ళు తీసేస్తారు. ఈ టెంట్ అది లేకపోతే ఇంకా చాలా నీట్గా వచ్చేది, కానీ టెంట్ వల్ల ఏం కనబడట్లేదు ఎక్కువ ఇల్లు. వీళ్ళు చూడండి, ఒక 2 నిమిషాలు కాలేదు వచ్చి ఇక్కడ. ఇవన్నీ యాక్చువల్గా మేము వేసి పెట్టినాము. ఇప్పుడు వచ్చి ఇక్కడ చిన్నగా 4 పువ్వులు ఇక్కడ వేరు చేస్తున్నారు. సో ఇంత నింపినాం మేము, మాకేమో గుర్తింపు లేదు. పాపం వాళ్ళు ఫీల్ అవుతారు ఇప్పుడు, వాళ్ళని వీడియో షూట్ చేయలేదంటే. యాక్చువల్గా ఇక్కడ నార్త్ అనమాట. ఇక్కడ ఒక మెయిన్ డోర్ వస్తుంది, అండ్ ఇంకోటి ఇక్కడ వస్తుంది మెయిన్ డోర్ ఈస్ట్లో. అది చూడండి ఎంట్రన్స్ ఇది. ఇది హాలు, ఫుల్ స్పేషియస్గా ఉంటుంది హాలు. అండ్ ఇక్కడ డేవిడ్ రూము, డేవిడ్ రూమ్ పక్కనే కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ అండ్ దీని పక్కనే ఇక్కడ క్రాకరీ యూనిట్ అండ్ డైనింగ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ 2 బెడ్రూమ్స్ వచ్చినాయి. ఇక్కడ ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్. ఇక్కడ వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. మీ ఛానల్ పేరు ఏంటండి? డైలీ క్లౌడ్. అంటే డైలీ పెడతారు వీడియోస్? ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోలు అయితే మేకప్ పౌడర్ తెప్పించుకోండి. ఇక్కడ నుంచి పైన గ్రౌండ్ ఫ్లోర్ ఎట్లయితుందో సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా యాజ్ డీజ్గా ఉంటుంది. కింద ఒక డబుల్ బెడ్రూమ్ అండ్ పైన ఒక డబుల్ బెడ్రూమ్. పేరుకే డబుల్ బెడ్రూమ్, కానీ ఆల్మోస్ట్ ఒక 4 BHK ఎంత ఉంటుందో అంత ఉంటుంది, ఫుల్ స్పేషియస్గా. ఇక్కడ చూడండి, ముందు ఒక పెద్ద బాల్కనీ వచ్చింది. ఇటు సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది అండ్ అట్లే అటు రోడ్ సైడ్ కూడా ఒక పెద్ద బాల్కనీ ఉంటుంది. అక్కడ చూసినారు కదా, అంత ముందుకు వచ్చేసింది బాల్కనీ. నాకు తెలిసి ఒక 15 feet అన్న మినిమం ఉంటుంది బాల్కనీ. ఇది పైన ఎంట్రన్స్, మెయిన్ డోరు. సేమ్ అట్లా కింద సేమ్ అదే సేమ్ హాలు. మా బావ, కంగ్రాచులేషన్స్ బావ. మీరు ఆల్రెడీ అన్నవరం వీడియోలో చూసి ఉంటారు బావ వాళ్ళండి. సునీత, మా చెల్లి, కంగ్రాచులేషన్స్. ఇక్కడే పూజ చేసుకున్నారు పైన. ఇక్కడ పైన కూడా సేమ్ మళ్ళీ కిచెన్ వచ్చింది. మీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పిన. ఇక్కడ మళ్ళీ సేమ్ పైన కింద ఎట్లా వచ్చినా అక్కడ సేమ్ 2 bedrooms వచ్చినాయి. ఇంకా కాకపోతే ఏంటంటే పైన ఇంకా కబోర్డ్ వర్క్ అదేం చేపించలేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు మొత్తం టెర్రస్ పైకి వెళ్దాము. టెర్రస్ పై నుంచి అయితే వ్యూ ఇంకా సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ ఈ టెంట్స్ అన్నీ, అక్కడ కనిపించే టెంట్స్ అన్నీ ఫుడ్ అనమాట. ఈ మామూలుగా రెడ్ కలర్ టెంట్ ఉంది కదా, అక్కడ వంటలు అవుతున్నాయి. అండ్ ఈ బ్లూ కలర్లో కనిపించేది అక్కడ ఫుడ్ పెడతారు. ఇక్కడంతా ముందు మామూలుగా కూర్చోవడానికి. ఇంకా పైనుంచి ఇంకా సూపర్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి క్లియర్గా. ఇది ముందంతా యాక్చువల్గా ఊరు విలేజ్ స్టార్టింగ్ అక్కడ నుంచి స్ట్రైట్గా జస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ వీళ్ళదే ఫస్ట్ ఇల్లు వచ్చేస్తుంది, ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఇదంతా విలేజ్. ఈ ఫ్రంట్ ఫేసింగ్ అంతా విలేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, ఇంకా అద్దరిపోతుంది వ్యూ. యాక్చువల్గా ఏంటంటే వరి కోతలన్నీ అయిపోయినాయి కదా, సో అన్నీ కట్ చేసినారు. ఇప్పుడు ఇంకా నాట్లు వేస్తున్నారు, వరి నాట్లు. వెనకాల మొత్తం ఏంటంటే పంట పొలాలు. ఇంకా
ఎగ్జాక్ట్ ఇల్లు బ్యాక్ సైడ్. మంచిగా వరి వేసిన తర్వాత సూపర్ ఉంటుంది వ్యూ. ఇంకా మేమైతే ఇంకా కాస్ట్యూమ్ ఏం వేసుకోలేదు, టీషర్ట్తోనే ఉన్నాము. ఎందుకంటే పొద్దు నుంచి ఏవో పనులు అవుతా ఉన్నాయి అనమాట. సో ఇంకొద్దిసేపు అయితే గెస్ట్లు అందరూ వచ్చేస్తారు. ఆ లోపు అయితే వెళ్ళి కుర్తా పైజామాలు వేసుకొని రెడీ అవ్వాలి. లంచ్ ఇంకా వంటలన్నీ ఇటు సైడ్ పెడుతున్నాము. పక్కనంతా లెవెల్ చేయించేసి టెంట్స్ వేసి పెట్టేసినారు అంతే. దొరికిందా టిఫిన్ మీకు? కష్టపడ్డందుకు ఫలితం దొరికింది. ఇక్కడ ఇదంతా లంచ్ అండ్ 2 కౌంటర్లు నాన్ వెజ్ ఉంటాయి, ఒక కౌంటర్ అయితే వెజ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ అవుతున్నాయి వంటలు. ఇంకొక 1.5 అవర్ అయితే మొత్తం ఫుడ్ కూడా అంతా రెడీ అయిపోతుంది. ఇప్పుడే గెస్ట్లు అందరూ వచ్చినారు ఒకరొకరు. ఇది చూడండి వీళ్ళ అటైర్ అన్ని కుర్తా పైజామాలు. నాకు కూడా కుర్తా ఉంటే బాగుండేది. నేను కనబడట్లేదు కదా వీడియో. వెల్కమ్ క్యాండిడేట్స్, హోస్ట్లు అన్నమాట. ఈ దీని సింబల్ అంటే ఇట్లా డ్రెస్ వేసుకున్నారంటే వీళ్ళందరూ హోస్ట్లు అండి. ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. అండ్ అక్కడే లోపల ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఐ మీన్ ఫోటో దిగే ప్రోగ్రామ్స్ అట్లాంటివన్నీ ఇక్కడ చూపిద్దాం. మా అమ్మమ్మ హాయ్ చెప్పు. నాకుగా చూసిన వాళ్ళందరికీ చెప్పాలి. ఎంతమంది చూస్తారు నేను. లోపలైతే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. అండ్ అట్లే లంచ్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ గెస్ట్లు కూర్చున్నారు, కొందరు లేడీస్ అండ్ జెంట్స్వి స్టార్ట్ అయినాయి లంచ్. తినమంటే ఏం చేస్తారు ఇక్కడ అందరు? ఎవరు ఈడికి వచ్చి తిన్నారా, బయట తిని వచ్చినా? ఈయనైతే నిజంగానే బయట తిని వచ్చినట్టున్నాడు. మందా ఈడికి వచ్చి ఏం మాట్లాడుతున్నా? ఏం ఫంక్షన్, ఏం మందు కాదు, నిజంగా తాగేటోడు అన్నట్లు అడగటేమో. కానీ నేను చూస్తా అనుకుంటారేమో జనాలు తాగుతాడేమో నిజంగానే. ఓకే ఓకే, నువ్వు తాగుతా తాగిపిస్తా. అదే చెప్తున్నా, మీ ఆయనకి ఈరోజు తాగిపిద్దామని. ఓకే ఓకే. వేద్య హాయ్ చెప్పు. ఏమా ఇక్కడ మొత్తం అంతా కిడ్స్ గ్యాంగ్ ఉంది. ఇక్కడ ఇంకో కిడ్స్ గ్యాంగ్. ఏ హాయ్ చెప్పండి అందరూ. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, ఫుడ్ ఎట్లుంది చెప్పండి మీరే. ప్లేట్ ఏమో ఎంటీగా ఉంది. అంతేనా? మొత్తం రివ్యూ ఇవ్వాలి మీరే ఫుడ్ గురించి. మా లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చినారు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఫుడ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 600 మెంబర్స్కి ఎక్స్పెక్ట్ చేసినాం, 600 to 700 అని. ఇంకా కూడా ఆల్మోస్ట్ ఒక 150 ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా మిగిలిపోయింది. ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే మెన్యూ చూపించాల్సిందే. ఇక్కడ లైవ్ పుల్కా ఇచ్చినారు, పూరి, తర్వాత మటన్ కర్రీ, కడాయి చికెన్, ఇది దమ్కా చికెన్, ఎగ్ మసాలా, చికెన్ బిర్యానీ, మిర్చి కసాలన్, రైతా, ఇది ఫిష్ ఫ్రై, వైట్ రైస్, సాంబార్. కానీ మటన్లో ఒక్క నల్లి కూడా. ఇటు సైడ్ వెజ్ కౌంటర్ సపరేట్ పెట్టినుండే. దీంట్లో ఏముండే? కార్న్ సమోసా అయిపోయినాయి.
మిర్చి బజ్జీ, ఇక్కడ కూడా పూరి, పన్నీర్ కర్రీ, ముద్ద బీరకాయ అంట, ఇది వెరైటీగా ఉంది. ఇది దొండకాయ కాజు ఫ్రై, పుదీనా రైస్, వెజ్ దమ్ బిర్యానీ, మిర్చి కసాలం, రైతా, మిక్స్డ్ వెజ్ చట్నీ, గోంగూర చట్నీ, వైట్ రైస్, టొమాటో దాల్. ఇవి ఒక 3 టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉన్నాయి. ఈ పక్కన ఇది దీంట్లో సాంబార్, కర్డ్, చల్లమిరపకాయలు, పాపడ్. ఇక్కడ సైడ్ డెజర్ట్స్ కౌంటర్ ఇది. ముందు ఇక్కడ బాదాం మిల్క్ అండ్ ఇంకోటి వాటర్ మిలన్ జ్యూస్ సర్వ్ చేసినారు. డెజర్ట్స్లో ఇది ఆప్రికాట్ డిలైట్ అండ్ 2 టైప్స్ ఆఫ్ జిలేబీ ఉంది, బెల్లం జిలేబీ ఇంకా షుగర్ జిలేబీ. ఈ జిలేబీ వచ్చి లైవ్ ఇక్కడే కౌంటర్ పెట్టినారు. ఇప్పటిదాకా ఫుడ్ మెనూ చూపించిన కదా, ఈయన క్యాటరర్. మా ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా రెగ్యులర్ పర్మనెంట్ క్యాటరర్ అనమాట. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అండ్ సఫిషియెంట్గా ఉంటుంది అనమాట. క్యాటరింగ్ ఇచ్చినాగా అని చెప్పి సగం అయిపోవడం అట్లాంటివి ఏమి ఉండవు. సో చాలా బాగుంటుంది టేస్ట్. వీళ్ళు శ్రీలక్ష్మి క్యాటరర్స్ అని చెప్పి. నీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పు. 9000538111. 9000538111. ఈ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కావాలన్నా రీచ్ అవ్వచ్చేయండి. రమేష్ తిన పేరు, శ్రీలక్ష్మి క్యాటరర్స్. ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 7-8 ఇయర్స్ నుంచి అయితే మేము ట్రస్టెడ్ పర్సన్ అనమాట. మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు వచ్చారు ఇప్పుడే. ఆయన వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది రావడానికి. నమస్తే. ఊరికి వెళ్ళి హైదరాబాద్ మళ్ళీ హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చారా ఎలక్షన్స్ తర్వాత అప్పుడు ఏం కనవలేదని. అవునవును, ఎలక్షన్స్ తర్వాత అంటే కాక ఇప్పుడు రామాలయం టెంపుల్ అయిందంటే అన్నది ఫస్ట్ టైం. అవును చెప్పింది సాధారణే కదా. టైం వచ్చేసి 6:45 అవుతుంది ఈవినింగ్. సో పొద్దు నుంచి బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, ఇంకా డైరెక్ట్ ఇప్పుడే డిన్నరే చేసేసినాము. ఇప్పుడే స్వీట్ తింటున్నా, ఆప్రికాట్ డిలైట్. ఫుడ్ మాత్రం బాగుందని చెప్పి అందరు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినారు. అండ్ ఫంక్షన్ కూడా మేము అనుకున్నట్టే చాలా గ్రాండ్గా బాగా అయింది. అండ్ వన్స్ అగైన్ మా చెల్లి బావ ఇద్దరికి కూడా మీ అందరి తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడే ఎండ్ చేసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. కాదు, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు చూడద్దు, ఇద్దరు ఎదురు కూర్చొని తిన్నాను. మీ అమ్మ అక్కడ బాబాయ్ పిన్నితో అట్లా ఎప్పుడైనా బాబాయ్